రోడ్డు ఆక్రమణలపై 3 టౌన్ సీఐ దృష్టి పెట్టిన నేపథ్యంలో తాజాగా మారిస్పేట ప్రధాన రోడ్లో ఆక్రమణల్ని పరిశీలించారు. తొలగించాలని సంబంధిత వ్యాపారులను హెచ్చరించారు. పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారిసిపేటలో వాహనాల రాకపోకలకు అవాంతరం కలిగిస్తున్న ఆక్రమణను శనివారం 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు సిబ్బందితో కలిసి పరిశీలించారు. చిరు వ్యాపారులు పలువురు రోడ్లపైనే వ్యాపారాలు చేస్తుండడం, వ్యాపారాలకు సంబంధించిన వస్తువుల్ని అక్కడే వదిలేయటాన్ని గమనించారు. సాయంత్రంలోగా ఆక్రమించే ప్రదేశాన్ని వదిలేసి వెనక్కు జరగాలని వ్యాపారులను ఆదేశించారు. అలాగే రోడ్డుపై రోజుతో తదుపరి ఉంచుతున్న వైనాన్ని గమనించారు. మోటార్ వాహన అధికారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వ్యాపారులు రోడ్ల నుంచి వెనక్కు జరగకపోతే మున్సిపల్ అధికారులతో తొలగింపజేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి కోర్టులో నిలబెడతామని స్పష్టం చేశారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేట ఏరియాలో ఈరోజు అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ పరిశీలించడం అనేది జరిగింది. చాలామంది షాప్ కీపర్స్ బాగా ముందుకు వచ్చేసి ఉన్నారు. కొంతమంది అయితే డైరీ ఫార్మ్స్ సంబంధించిన వాళ్ళు అయితే ఆ రోడ్డు మీదే డైరీకి సంబంధించినటువంటి ట్రేస్ అన్ని కూడా రోడ్డు మీద పడేసి ఉన్నాయి. కొంతమంది వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు అయితే కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేసి ఉన్నారు. కొంతమంది చిత్తు కాగితాలకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేసి ఉన్నారు. అదేవిధంగా అట్ల దుకాణం వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన ఫ్రూట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసారు. కాబట్టి ఈ 2 అవర్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరూ కూడా హెచ్చరికలు క్యారీ చేశాం. ఈరోజు సాయంత్రం లోపు కంప్లీట్గా వాళ్ళ ఎన్క్రోచ్మెంట్స్ మొత్తం తీసేసుకొని కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది మాకు ఎలాంటి ఉద్దేశం కాదు. కానీ ప్రజల రాకపోకలకి వాహనాలు రాకపోకలకి వాళ్ళు చాలా ఇబ్బందికరం అంతరాయం కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాం. సాయంత్రం లోపు ఈ ఎన్క్రోచ్మెంట్స్ తీసేయకపోతే మున్సిపల్ అథారిటీస్ తీసుకొని వచ్చి ఎంతవరకు ఆ కాలువ గట్టు ఎంతవరకు అవుతుందో అంతవరకు వాళ్ళ కంప్లీట్గా వెనక పంపించడం జరిగింది. కాబట్టి మాకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగనంత వరకు మేము ఒక ప్లేస్ ఇచ్చాం. అంతవరకు వాళ్ళు కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం, కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మారిస్పేట కాదు, మిగతా ఏరియాలన్నింటిలో కూడా చాలా వరకు మమ్మల్ని ఎవరు అడగబోయారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేశారు. ఇక్కడ వేస్ట్గా పడేసిన కార్లు మమ్మల్ని ఎవరు అడుగుతారు అనేది ఆ కార్లన్నీ కూడా రోడ్డు మీద వదిలేసి చాలా మంది 2 వీలర్స్ కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఈ కారు మట్టి కొట్టుకుపోయింది. దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ పడేసి ఉన్నారు. ఎవరిదంటే ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిందండి అని ఆ వెహికల్ రికార్డు చూస్తే వెహికల్ రికార్డు కూడా దాంట్లో ఫైండ్ అవుతుంది. సో చాలా వెహికల్స్ రోడ్డు పక్కన వెహికల్స్ అన్ని రికార్డు కొడితే నిల్ రికార్డు అని వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎంఏ గారికి చెప్పాం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి దీనికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతారు. అందరికీ కూడా విన్నవేస్తాం. దయచేసి పోలీసు వారికి సహకరించండి. వాహనాలు రాకపోకలు ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది కలిగించారంటే మీరు ఎన్క్వైరీ చేయండి. మొత్తం కూడా మున్సిపల్ అథారిటీస్ పిలిపించి కంప్లీట్గా రిమూవ్ చేయించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి పోలీసు వారికి ఇబ్బంది లేనంత వరకు మీరు ఆ షాపులు వెనక్కి జరుపుకోవాలని